ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తునామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా మన యొక్క వాక్య ధ్యానము మత్తయి సువార్తలో నుంచి ఒక వచనం చదువుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అనేటువంటి మాటను ఇక్కడ యేసు ప్రభు కొండ మీద ప్రసంగము అనేటువంటి యొక్క ప్రసంగము మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు పూర్తిగా ఉంటున్నది. దీంట్లో ఒక 8 ముఖ్యమైనటువంటి ఆశీర్వాదాల గురించి మాట్లాడుచు దాంట్లో ఇదొక మరి ఏంటిది మరి దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడదు. ఇక్కడ దుఃఖపడువారు అనేటప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దుఃఖము ఎప్పుడు కలుగుతుంది? దుఃఖము అనేటువంటిది ఒక పశ్చాత్తాపంతో కలిగేదిగా ఉంటుంది. చాలాసార్లు పశ్చాత్తాపమును మనం ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తామో దుఃఖం అంటే తప్పు తెలుసుకొని మనస్సు తిప్పుకుంటా పశ్చాత్తాపం అంటే. కాబట్టి ఎప్పుడైనా మనం ఒక పొరపాటు చేసినాము, దాన్ని తిరిగి మనం ఆలోచన చేసినప్పుడు అయ్యో నేను తప్పు చేసినానని దుఃఖపడతాం. సో మరి దీని గురించి ఏమని చెప్పచ్చు అంటే దుఃఖపడుట లేక మోర్నింగ్ అంటారు, లేక దీన్నే చెప్పాలంటే రిపెంట్ ఆర్ పశ్చాత్తాపము అనేటువంటి కార్యం. కాబట్టి పశ్చాత్తాపము దుఃఖం తీసుకొస్తుంది అనేది మనసులో పెట్టుకొని మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అట్లాగే మనం గమనించినట్లే లూకా సువార్తలో 15వ అధ్యాయం, లూకా సువార్త 15వ అధ్యాయము, ఇది కూడా యేసు ప్రభు చెప్పే ఒక ఉపమానాల్లో ఒకటి. 15వ అధ్యాయము 7వ వచనం. అది అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకములు ఎక్కువ సంతోషము కలుగును. మారు మనసు, రిపెంటెన్స్. ఎట్లాగా ఇక్కడ ఒక మనుషునికి 100 గొర్రెలు ఉంటున్నవి. ఈ 100 గొర్రెలు ఆయన కాపలా కాస్తుండగా దాంట్లో ఒకటి తప్పిపోయింది. ఇప్పుడు ఏం చేశాడు ఆయన? తప్పిపోయిన గొర్రె కొరకై ఈ 99 గొర్రెలను వదిలిపెట్టి దాని కొరకు వెతుకుతూ పోయి దాన్ని కనుగొని దాని భుజం మీద వేసుకొని వచ్చి ఎంతో సంతోషంతో చెప్తుంటున్నాడు, నా గొర్రె నాకు దొరికిందని. కాబట్టి దీన్ని యేసు ప్రభు చెప్పే కార్యం ఏంటంటే మరి యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన దాన్ని ఎందుకంటే నశించిన దాన్ని వెతికి రక్షించే దాని కొరకు అని చెప్పినాడు. కాబట్టి తప్పిపోయిన గొర్రె అయినటువంటిది దొరికినప్పుడు ఎంత సంతోషించినాడో అదేవిధంగా ఒక పాపి ఈ లోకములో మారు మనసు పొందితే అంత గొప్ప సంతోషం. కాబట్టి మారు మనసు పొందుట రిపెంటింగ్, రిపెంటింగ్స్, దుఃఖపడుట, దుఃఖము మారు మనసు అందిస్తుంది. కాబట్టి మారు మనసు పొందినట్లయితే వాడు మరి పరలోకంలోనే గొప్ప సంతోషం అన్నమాట. కాబట్టి ఈ కార్యాన్ని మనము జ్ఞాపకం చూసినట్టయితే అదేవిధంగా మనము పాత నిబంధనలో కొన్ని వచనాలు మనం చదువుకుందాము. అది 2 దినవృత్తాంతాలు 7వ అధ్యాయము 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గం విడిచినడలా ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరిచేదను. కాబట్టి ఇక్కడ మరి సొలొమోను తాను కట్టించిన మందిరం ఎదుట ప్రార్థన ముగించిన తర్వాత దేవుని యొక్క ఆన్సర్ రాత్రి సమయంలో సొలొమోనుకు వచ్చేట ఆన్సర్ ఏంటంటే ఆ ప్రార్థనకు ఇదొక కండిషన్. నా పేరు పెట్టబడిన జనులు ఏం చేయాలి? మొట్టమొదటిగా తాము తగ్గించుకోవాలా. ఓకే, నన్ను వెదకి చెడు మార్గం విడిచినలా అప్పుడు ఏం చేస్తానంటున్నాడు? మరి నేను వారిని మరి క్షమించదును అంటున్నాడు, దేశమును స్వస్థపరుస్తాను. ఈ స్థలం ముందు చేయి ప్రార్థన నేను నా కనుదృష్టి ఉంచి నిలుపుదును, నా చెవులు దాన్ని ఆలకించును. కాబట్టి మరి ఏమంటాడంటే ఈ పేరుని మందిరం నిత్యం ఉండినట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిస్థితిని అంటాడు. కాబట్టి కండిషన్ హియర్ ఏమది? కాబట్టి ప్రార్థన చేసి తాము తగ్గించుకొని తమ యొక్క ఏం చేస్తున్నాడు ఇక్కడ? మరి తమ చెడు మార్గం విడుచుంటే రిపెంటింగ్ ఫ్రమ్ ద ఈవిల్ వేస్, పశ్చాత్తాపడి చెడు మార్గాల విషయమే. కాబట్టి మరి చెడు మార్గములు విడిచిపెట్టినైతే ఎంత గొప్ప ఆశీర్వాదం వారికి మాత్రమే కాదు దేశానికే ఆశీర్వాదం అంటాడు. కాబట్టి మన యొక్క ప్రార్థనలో మన యొక్క మరి పొరపాట్లు, తప్పిదములు, పాపలు ఒప్పుకొని మనము మొట్టమొదటిగా రిపెంట్ అయిన తర్వాత ఆయన అడిగినట్లయితే ప్రభువా నా యొక్క విషయం, నా పాపల విషయం పశ్చాత్తాపడుతున్నాను, నాకు కనికరించు అంటే ఆయన కనికరించి అడుగుతున్నాడు అనమాట. కాబట్టి దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. అట్లాగా రిపెంట్ అయినట్లయితే దేవుడు వారిని ఓదారుస్తాడు అనేటువంటి కార్యం. అందుకొరకు యెషయా గ్రంథంలో కూడా ఏమంటాడు? యెషయా గ్రంథము 55వ అధ్యాయములో
7వ వచనం, భక్తిహీనులు తమ మార్గం విడువలను, దుష్టులు తమ తలంపులను మానవలను, వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. కాబట్టి భక్తిహీనులు ఏం చేయాలా? మరి తమ భక్తిహీనమైన మార్గం, దుర్మార్గమైన మార్గాలు వదిలిపెట్టాలి. తర్వాత దుష్టులు తమ తలంపులు, తమ ఆలోచనలన్నీ వదిలిపెట్టాలి. ఏం చేయాలి? వాళ్ళు దేవుని వైపు తిరిగినట్లయితే అప్పుడు దేవుడు వారిని మరి ఎందుకు జాలిపడును. ఆయన తన జాలి, కృప, కనికరం చూపించి తర్వాత వారు మన దేవుని వైపు తిరిగినట్ల ఆయన బహుగా క్షమించును. కాబట్టి ఆయన క్షమించడానికి సిద్ధ మనస్సు కలిగిన దేవుడు ఉంటాడు. కాబట్టి క్షమించిన తర్వాత ఏం చేస్తాడైనా? మరి ఓదార్స్తాడు. అందుకొరకే దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఆయన ఓదార్పు మనకు దొరికేది ఉంటుందన్నమాట. కాబట్టి ఆయన వైపు తిరిగి మన మార్గాలు విడిచి మన ఆలోచనలు, దుష్ట ఆలోచనలు తీసి ఆయన వైపు తిరిగినట్లయితే అనేటువంటిది. అందుకొరకే మరి ఏం జరుగుతుందంటే అక్కడ మన పాపములకు క్షమాపణ దొరికేదిగా ఉంటున్నది అనేటువంటి. తర్వాత మనకు జీవితాలే ఆయన మార్చేవాడుగా కూడా ఉంటున్నాడు. 31వ అధ్యాయము ఇర్మియా 31:9 ఏమంటుంటే ఇక్కడ, వారు నన్ను ప్రార్థించుటగా నేను వారిని నడిపించదును, వారు ఏడ్చుచూ వచ్చేదరు. మార్నింగ్ రిపెంటెడ్ హార్ట్. కాబట్టి తన జనుల గురించి అక్కడ చెప్పేది, వాళ్ళు ఒక రిపెంటెడ్ హార్ట్తో వచ్చినట్లయితే వారిని నన్ను ప్రార్థించుండగా నేను వారిని నడిపించేది. వెంటనే ఆన్సర్. తర్వాత వారి మార్గం, చక్కని మార్గం వారిని నడిపించేది అంటాడు. కాబట్టి వాట్ ఈస్ రిక్వైర్డ్, ఏది అవసరమో దేవుని యొక్క ఫేవర్ పొందేదానికంటే అవర్ రిపెంటెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ టర్నింగ్ అవే ఫ్రమ్ ద థింగ్, దెన్ యూ విల్ టర్న్ అవర్ మార్నింగ్, అవర్ రిపెంటెన్స్ టు ద జాయ్. అందుకొరకే ఆయన మరి యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట చెప్తాడు 18వ అధ్యాయంలో 21వ, అయితే దుష్టుడు తాను చేసిన పాపం నుండి విడిచి నా కట్టలను అనుసరించి నీతిని అనుసరించి న్యాయం జరిగించినట్లా అతడు మరణము నందడు. కాబట్టి దుష్టుడు మరణము నందును అనేటువంటిది ఉంది. అయితే ఒక కండిషన్, ఎట్లాగంటే తన మార్గములు, తన పాపములను విడిచి నీతిని అనుసరించి న్యాయం జరిగించినట్లా అతడు అవశ్యకంగా బతుకును అంటాడు. అంటే టర్నింగ్ అవే ఫ్రమ్ దట్స్ ద రిపెంటింగ్. మారు మనసు పొందినట్లయితే ఏం దొరుకుతుంది అక్కడ? ఈ లివ్, బ్రతుకుతాడు, లేకపోతే చనిపోతాడు. అందుకొరకే అతడు బ్రతుకును, అతడు చేసిన అపరాధములు ఒకటి జ్ఞాపకమునకు రాదు. అటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. ఎన్ని అపరాధములు, ఎన్ని పాపలు, ఎన్ని అతిక్రమం చేసినప్పటికి కూడాను అవన్నీ కూడా ఆయన మర్చిపోయి అడుగుంటున్నాడు. ఎప్పుడైతే మనం ఆయన యొక్క మరి వైపు తిరిగి పశ్చాత్తాపడతామో అటువంటి సందర్భంలో. అందుకొరకే మనకు మరి అపోస్తల కార్యంలో కూడా మరి పేతురు ఏం చెప్తుంటున్నాడంటే, పేతురు పెంతెకోస్తు దినమున మరి యేసుక్రీస్తు యొక్క మరి పునరుత్థానం, ఆయన ఏ విధంగా శ్రమలు పొందినాడు, యూదులు ఆయన ఏ విధంగా దూషించినారు, ఎవరు శ్రమ పెట్టినారు అని కార్యం చెప్పినప్పుడు చూడండి, క్రీస్తు పాతాళంలో విడువబడక ఆయన శరీరం కుళ్ళిపోలేదని మీరు తెలుసుకుని పునరుత్థానం గురించి చెప్పాము. యేసును దేవుడు లేపను, దీనికి మేము సాక్షులము. ఎవరి యేసు? మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించును, ఇదే ఇశ్రాయేలు వంశం రూఢిగా తెలుసుకుని చెప్పినప్పుడు వెంటనే వాళ్ళకందరికీ కూడా దుఃఖం ఏర్పడినది. చూడండి 37వ వచనంలో, ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుము, అయ్యా మేము చేసినాము తప్పే, ఇప్పుడు ఏం చేయమంటారు? అప్పుడు ఏమంటాడా? మీరు మారు మనసు పొంది, సో యూ రిపెంట్, యూ మోర్న్ ఫర్ దాట్. దుఃఖంతో ఏం చేయాలి? ఇప్పుడు రిపెంట్, మారు మనసు పొంది పాపక్షమాపణ ప్రతివాడు యేసుక్రీస్తును బాప్తిసం పొందినట్లయితే మీరు మరి రక్షించబడతారు. అంత మాత్రం కాకుండా పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. ఎంత గొప్ప మరి కార్యం. కాబట్టి చూసినట్లయితే మరి దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడదురు. కాబట్టి దుఃఖం ఎటువంటిది? మారు మనసుకి హేతువైన దుఃఖముగా ఉండాలి, శరీరానుసారమైన దుఃఖము కాదు. అందుకొరకు అపోస్తలుడు పౌలు చెప్తాడు, మారు మనసుకి హేతువైన దుఃఖము మనకేం కలుగుతుంది? రక్షణను కలిగజేసేది ఉంటుంది మారు మనసు. కాబట్టి అటువంటి మారు మనసుకి హేతువైన దుఃఖము నీ జీవితంలో కలిగినట్లయితే ఏ విషయంలో దేవుడు క్షమించి సంపూర్ణంగా నేను ఆశీర్వదిస్తాడు. ఆ విధంగా ఆయన సన్నిధానంలో మనం వెళ్ళుటకు ప్రభు మనకు సహాయం చేయనుగా.